భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎంతో మంది నాయకులకు రావాల్సిన గుర్తింపు రాలేదు. అయినా వారు దేశం కోసం నిస్వార్థ త్యాగాలు చేశారు. గాదే చిన్నప్పరెడ్డి వందే మాతరమంటూ ఎందరో యువతీ యువకులను ముందుకు నడిపించి పల్లె పల్లెను తట్టి లేపి గుండె గుండెల్లో ఫిరంగులు మోగించి ఆత్మస్థైర్యమే ఆయుధంగా పిడికిలెత్తి నినదించిన కథన కేసరి ఆయనే గాదే చిన్నప్పరెడ్డి. పల్నాడు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం మోతుబరి రైతు కుటుంబానికి చెందిన గాదే సుబ్బారెడ్డి, లింగమ్మ దంపతులకు 6వ సంతానంగా 1864లో చిన్నప్పరెడ్డి జన్మించారు. చిన్నప్పరెడ్డికి చదువు పెద్దగా అబ్బలేదు కాని కత్తిసాము, కర్రసాము, గుర్రపు స్వారీ వంటి అస్త్ర విద్యల్లో ఆరితేరాడు. రామాయణ మహాభారతం కథల్ని సమూలంగా ఔపోసన పట్టాడు. బాల్యం నుండే నాయకత్వ లక్షణాలతో పాటు దానగుణాన్ని కలిగిన చిన్నప్పరెడ్డి తన దేశ ప్రజల దుస్థితిని ఎదగని వయసులోనే గుర్తించాడు. తన ఇంట్లో పండించిన పంటను పేదలకు పంచడాన్ని చిన్నతనంలోనే అలవర్చుకున్న చిన్నప్పరెడ్డి యుక్త వయసుకు రాగానే అక్రమార్కులను కొల్లగొట్టి పేదలకు పంచడం ప్రారంభించాడు. చేబ్రోలు, నాదెండ్ల ప్రాంతాల్లో కొందరు గ్రామ పెత్తందారులు తెల్లదొరల అడుగులకు మడుగులు ఒత్తుతూ ప్రజలను కట్టు బానిసలుగా మలుచుకుని నిర్దాక్షిణ్యంగా పీడించేవాళ్లు. తెల్లదొరల మెప్పు కోసం ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవాళ్లు. ఈ పరిస్థితిని పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరంకుశత్వంపై చిన్నప్పరెడ్డి కన్నెర్రజేశాడు. పెత్తందార్లకు సవాలుగా నిలుస్తూ వారి ఆగడాలపై తిరుగుబాటు బావుట ఎగురవేశాడు. 1907లో నీలిమందు పంట విక్రయానికి మద్రాసు వెళ్లినప్పుడు అక్కడ కూవం నది ఒడ్డున జరుగుతున్న బహిరంగ సభలో ప్రకాశం పంతులు, బాలగంగాధర్ తిలక్ ప్రసంగాలను చిన్నప్పరెడ్డి విన్నాడు. వారి నోటి వెంట వెలువడ్డ వందే మాతరం నినాదం వినగానే ఆయనలో నూతనోత్తేజం పెల్లుబికింది. చేబ్రోలు తిరిగి వచ్చాక వందే మాతరం మనదే రాజ్యం నినాదాన్ని సృష్టించుకుని పెద్ద ఎత్తున దండు తయారు చేసుకుని స్వాతంత్ర కాంక్షను తెలియచేస్తూ వివిధ సభలు, సమావేశాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. అప్పటికే చిన్నప్పరెడ్డిపై ఓ కన్నేసిన బ్రిటిష్ అధికారులు అవకాశం కోసం ఎదురుచూడసాగారు. అది 1909వ సంవత్సరం ఫిబ్రవరి 18 శివరాత్రి పర్వదినం. కోటప్పకొండ వద్ద మహాశివరాత్రి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆనవాయితీగా తన ఎడ్ల బండ్లల్లో ప్రభలను అలంకరించుకుని కోటప్పకొండకు చేరిన చిన్నప్పరెడ్డి జాతరలో వందే మాతరం మనదే రాజ్యమంటూ సింహనాదం చేశాడు. ఇక అవకాశం కోసం ఎదురుచూస్తున్న బ్రిటిష్ అధికారులు తమ వద్ద పనిచేస్తున్న పోలీసును ప్రేరేపించి అల్లర్లు సృష్టించి వాటిని అదుపు చేసే నెపంలో కాల్పులు జరిపించారు. 2 కానిస్టేబుళ్లను మంటల్లోకి విసిరేశారు. మిగిలిన వారిని తరిమికొట్టారు. దాంతో పోలీసులు చిన్నప్పరెడ్డితో పాటు దాదాపు 100 మందిపై కేసులు పెట్టారు. మద్రాసు ప్రావిన్సులో సంచలనం సృష్టించిన ఈ కేసుపై గుంటూరు అదనపు సెషన్ న్యాయస్థానంలో విచారణ జరిగింది. దీనిపై చిన్నప్పరెడ్డి మద్రాస్ హైకోర్టుకు వెళ్లాడు. సంఘటనకు పూర్తి బాధ్యత తానే వహిస్తున్నానని, కావాలంటే తనను ఉరితీసి మిగిలిన వారిని వదిలివెయ్యాలని కోర్టుకు విన్నవించగా 1910 ఆగస్టు 13న చిన్నప్పరెడ్డికి మరణశిక్ష, 21 మందికి ద్వీపాంతర శిక్ష విధించింది. చిన్నప్పరెడ్డి ఉరితీత ఘటనతో నాటి ఆంధ్రుల్లో స్వాభిమానంతో పాటు దేశభక్తి, స్వాతంత్ర కాంక్ష మరింత పెరిగి నాటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడేలా చేసింది. అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు లాంటి వారు స్వరాజ్య సమరాల్లో అగ్రశ్రేణిలో నిలిచి పోరాడారు. చిన్నప్పరెడ్డి పోరాట గాథను అప్పట్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న బుర్రకథ కళారూపంలో పాడుకునేవారు. త్యాగం, ధర్మం తన పతాకగా చేసుకుని ప్రజా సైన్యాన్ని నడిపించిన చిన్నప్పరెడ్డి వీరగాథ చరిత్రలో పెద్దగా కనపడకపోయినా జానపదుల గాథల్లో నేటికి మార్మ్రోగుతూనే ఉంది. సైరా చిన్నప్పరెడ్డి నీ పేరే బంగారు కడ్డి అనే జానపద గీతం ఇప్పటికీ ఉమ్మడి గుంటూరు ప్రజల నాలుకల మీద కదులుతూనే ఉంది.